హలో అండి. ఈరోజు నేను నా ఫ్రెండ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎందుకంటే వాడి వల్లే నా జీవితం సగం నాశనం అయింది. మిగతా సగం నేను నాశనం చేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో అడుగుదాం, మొత్తానికి వాడు నాకు ఫ్రెండ్ ఎందుకు అయ్యాడు, నా జీవితాన్ని ఎందుకు గబ్బులేపినాడు అని మొత్తం విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్ గారు నమస్తే అండి. నమస్తే ఫ్రెండ్ గారు. చెప్పండి మీ పేరేంటి? నా పేరు జాతరలో జాంగ్రీ, కానీ అందరూ ముద్దుగా వర్స్ట్ వాంగ్రీ అని పిలుస్తారు. ఓకే, ఫస్ట్ క్వశ్చన్, నువ్వు నాకి ఎందుకు ఫ్రెండ్ అయినావు? నువ్వు కాదు, మీరు అనల. రెస్పెక్ట్ ఏది? మీరు అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, ఇది ఇంటర్వ్యూ. సరేనండి, అసలు మీరు నాకు ఎందుకు ఫ్రెండ్ అయ్యారు? నాకేం తెలుసు, ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. స్నేహాలు స్వర్గంలో నిర్ణయించబడతాయి. జాంగ్రీ గారు, అది స్నేహాలు స్వర్గంలో కాదండి, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి. కొంచెం ఆలోచించి నిదానంగా ఆన్సర్ చెప్పండి. నాకి అంత ఆలోచించే తెలివి ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తా? ఇది మాత్రం కరెక్ట్, మొత్తానికి నీకు తెలివి లేదని ఒప్పుకున్నావు. నాకు మొహమాటం ఏం లేదు, నేను ఒప్పుకుంటా, నాకు తెలివి లేదు, అందుకే నీతో ఫ్రెండ్షిప్ చేసిన. తెలివి లేదని ఒప్పుకున్నందుకు ఆనందపడల్లా, నాతో ఫ్రెండ్షిప్ చేసినందుకు బాధపడల్లా? ఏదన్నా చెయ్యి, మొత్తానికి బాధపడు. నీ ఏడుపే నా ఎదుగుదల. నా ఏడుపు నీ ఎదుగుదల ఏంది బే? బే కాదు, మీరు అనల. రెస్పెక్ట్ ఇచ్చి క్వశ్చన్ అడుగు. అదేనండి, నేనేడిస్తే మీకెందుకు అంత సంతోషం? అదంతే, మనం నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు బాగుపడకూడదు, అదంతే అని యా పనికిమాలినోడు చెప్పినది? నువ్వే. ఇలాంటి పనికిమాలిన నీతులు చెప్పిన పనికిమాలినోడు నువ్వే. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు, నువ్వు గివ్వు అనొద్దు, ఇది ఇంటర్వ్యూ. సరేనండి ఫ్రెండ్ గారు, నన్ను క్షమించండి. అది ఆ మాత్రం భయం ఉండాల. ఏంది, నిన్ను చూసి భయపడల్లా? నిన్ను చూసి కుక్క పిల్ల కూడా భయపడదరా? నాకి కుక్క పిల్ల భయపడదేమో, కానీ ఆ కుక్క పిల్లకే నువ్వు భయపడతావు. భయమా? నాకే భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ అన్నది. అబ్బో, సినిమా డైలాగ్. బ్లడ్ స్పెల్లింగ్ ఎప్పుడు చూద్దాం. నీకు రానందుకే నన్ను అడుగుతున్నావా? నీకు రానందుకే నాకు చెప్తలేవా? ఏయ్, నువ్వు ముందు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. లేదు, నువ్వు ఫస్ట్ బ్లడ్ స్పెల్లింగ్ చెప్పు. నేను చెప్పను రా, ఎందుకంటే నీకు రాదు కాబట్టి. నాకొచ్చు, అయినా సరే నీకు చెప్పను, ఎందుకంటే నీకు అర్థం కాదు. పర్లేదు, నాకు అర్థమవుతుంది, నేను నీ అంత వేస్ట్ కానీ కాదు. ఏయ్, నువ్వు వేస్ట్ బూస్ట్ అనొద్దు, నాకు గాన మెంటల్ లేచింది అనుకో. నీకెందుకు మెంటల్ లేస్తుందిరా? నువ్వు ఆల్రెడీ మెంటల్లోనివే కదా. రెచ్చగొడుతున్నావు సూరి. నా పేరు సూరి కాదు, పూరి. ఒక్కరోజు కూడా పానీపూరి తినిపించలేవు, నీ పేరు పూరి అని ఎందుకు పెట్టుకున్నావురా వేస్ట్గా? అట్లనా? ఒక్కరోజు కూడా జాంగ్రీ తినిపించలేవు, మరి నీ పేరు ఎందుకురా జాంగ్రీ అని పెట్టుకున్నావు వేస్ట్గా? నేను వేస్ట్ గాని కాదురా, నేను మంచోన్నే. నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను వేస్ట్ గాని అయినా. ఈ ఊరికే తెలుసురా నువ్వు వేస్ట్ గానువో నేను వేస్ట్ గానో. అదే అంటున్నా, మరి నువ్వు వేస్ట్ గానువని ఈ ఊరికే తెలుసు. నా గురించి ఈ ఊరికి ఒకటే తెలుసు, కానీ నీ గురించి పక్కూర్లకు కూడా తెలుసు. సరే, మొత్తానికి మనం ఇద్దరం వేస్ట్ గానోళ్ళం, కాబట్టి ఈ వేస్ట్ టాపిక్ వదిలేయి. మనం కాదురా, నువ్వు వేస్ట్ గానివి, నేను మంచోన్నే. సరే, నేనేలా వేస్ట్ గాన్ని, వదిలేయి. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయి. ఓర్ని, అవును కదా, మనం ఇంటర్వ్యూలో ఉండడం మర్చిపోయినా. అసలు నీకు గుర్తుంటే కదా మర్చిపోనీకే. ఇదే ఇట్లాంటి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడిగి నా మైండ్ గబ్బులు చెప్తున్నావు. నాకేం అవసరం రా, నీ మైండ్ ఆల్రెడీ గబ్బులేసింది కదా. నాకు పిచ్చి లేవద్దు, ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. సరే, నువ్వు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేసినావు? మళ్ళా అదే పనికి మళ్ళీ క్వశ్చన్ అడుగుతావేందిరా? ఇందాక ఆన్సర్ చెప్పినా కదా. ఏంది, ఫ్రెండ్షిప్స్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్? అదే కోడితే మకం పిచ్చలైతే చూడు, అది ఆన్సర్. అబ్బే, ఏంది కొడతావా? కొట్రా చూద్దాం. నా మీద చేయబడిందనుకో, మొత్తం ఈ స్టూడియోనే లేపేస్తా. నేను నిన్ను కొడితే నువ్వు నన్ను కొట్టాలి కానీ స్టూడియోను ఎందుకు లేపేస్తావురా? అదంతే, సినిమాల రౌడీలు ఇటనే వార్నింగ్ ఇస్తారు. బడికి పోయి చదువుకోరా అంటే సినిమాకి పోయి డైలాగులు నేర్చుకున్నావు. మనం బడికి పోదాంరా అంటే సినిమాలకు తోలుకపోయినది నువ్వే కదా. ఇప్పుడు టైం ఎంత అయింది? టైమా 1 అయ్యింది. అయితే మనం మధ్యాహ్నం తిని సినిమాకి పోదాంపా. మరి ఇంటర్వ్యూ? ఏం పర్లేదు, రేపు చూసుకుందాంలే. సర్లేపా.